బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ కు వెళుతూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ప్రస్తుతానికి సెక్రటేరియట్లోని 6వ అంతస్తులో ఆమెకు వైద్యం అందిస్తున్నారు ఎమర్జెన్సీ మెడికల్ టీమ్. అయితే లో బీపీతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా వైద్యులు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రథమ చికిత్స అయితే కొండా సురేఖకు జరుగుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ప్రస్తుతం కొండా సురేఖ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు? ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ ప్రారంభానికంటే ముందు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన విషయాన్ని తెలుసుకొని కూడా ఆమె ఛాంబర్ నుంచి కూడా 6వ అంతస్తుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి ఛాంబర్కు మరికాసేపట్లో చేరుకుంటామనగా ఆమె కళ్ళు తిరిగి అక్కడికక్కడ పడిపోయారు. ఇమీడియట్లీ ఆమె వ్యక్తిగత సిబ్బంది డాక్టర్లకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కూడా డ్యూటీ డాక్టర్లు వచ్చి ఆమెకు ఎమర్జెన్సీగా అక్కడికక్కడ వైద్యం అందించారు. అయితే ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేకపోవడం, మరోపక్క ఆమె ఏమి తినకపోవడం వల్ల చక్కెర లెవెల్స్ తగ్గడం, మరోపక్క లో బీపీతో ఆమె కళ్ళు తిరిగి అక్కడ పడిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆమె వర్గాలు కూడా వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా కూడా ఈరోజు కేబినెట్ భేటీ నేపథ్యంలో కూడా 2 రోజుల జిల్లా పర్యటన తర్వాత కూడా నివేదిక రూపొందించారు మంత్రులందరూ. ఆ నివేదికలో నిమగ్నమై ఉన్నారు. అందరూ కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎలాంటి అంశాలు వెల్లడించాలో కూడా ఉదయం నుంచి కూడా వాటిపైనే వాళ్ళు తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాల వారీగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి వారి శాఖల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటి అమలు కోసం ఏ విధంగా ముఖ్యమంత్రి ముందరికి తీసుకెళ్లాలి అన్న అంశంపైన కూడా పలు కీలక ఫైళ్లు కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో ఉదయం నుంచి కూడా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కూడా ఆమె ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రాథమికంగా ప్రస్తుతం ఆమెకి చికిత్స అందిస్తూ అంటున్నారు. పూర్తి నివేదిక ఏమైనా వెల్లడిస్తారా, లేకపోతే అంత బాగానే ఉందా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది ప్రస్తుతం? అయితే ఆవిడ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనకున్న సమాచారం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె ముఖ్యమంత్రి ఛాంబర్ కూడా చేరుకోవడం జరిగింది. 6 మంత్రులు ఇప్పటికే ముఖ్యమంత్రి ముందు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కొండా సురేఖకు ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత కొంత ఆహారం తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆమె కేబినెట్ భేటీలో పాల్గొన్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. 6వ అంతస్తులో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ భేటీకి కొండా సురేఖ హాజరయ్యారు. ఆమె కొంత నలతగా ఉన్నారు. ఆమె ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదు కాబట్టి ఆమెకు బీపీ లెవెల్స్ పడిపోయాయి, షుగర్ లెవెల్స్ పడిపోయిన నేపథ్యంలో ఆమె కళ్ళు తిరిగి కింద పడ్డదని ఆ సెక్రటరేట్ వైద్య బృందం అయితే చెప్తా ఉంది. ఆమెకు ఒక ఇంజెక్షన్ చేశారు, కొన్ని టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆహారం తీసుకొని ఆమె ప్రస్తుతం మళ్ళీ తిరిగి కేబినెట్ భేటీకి సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. మంత్రులందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సిద్ధమైనటువంటి నివేదికల ఆధారంగా మరోపక్క రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ చర్చించబోతుంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి ఆ ప్రభుత్వం చేయబోతున్నటువంటి కీలక ఆదేశాలు ఏంటి, మరోపక్క కాళేశ్వరం అంశానికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది, పెండింగ్ ప్రాజెక్టులుగా పోలవరం బరకచెర్ల అంశానికి సంబంధించి కూడా నీటి వాటాల విషయంలో కావచ్చు, ఏపీ చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కావచ్చు, వీటన్నిటిపైన కూడా కేబినెట్ కులాంకుషంగా చర్చించబోతుంది. రాజీవ్ వికాసం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నాయా, లోపాలు ఉంటే ఎలా సర్దిద్దుకోవాలి అన్న అంశంతో పాటు అంటే పూర్తిగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం రాబోతుంది. ఎప్పుడు స్థానిక ఎన్నికలు అనే దానికి కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయించబోతుంది. మొత్తానికైతే కీలక అంశాలపైన ఒక భేటీ ప్రారంభమైంది ముఖ్యమంత్రి అధ్యక్షతన. ఇది సుదీర్ఘంగా కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు అయితే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. అయితే మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం జరగబోతోంది. కానీ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ మీటింగ్కు వెళ్తూ ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఉదయం నుంచి కూడా ఆహారం ఏమీ తీసుకోకపోవడంతో ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోయాయి. దాంతో సెక్రటేరియట్లోని ఎమర్జెన్సీ మెడికల్ టీం ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రస్తుతం కొంచెం ఆహారం తీసుకోవడంతో కొండా సురేఖ తేరుకున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్కు తిరిగి ఆవిడ హాజరు.